తిరుపతి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో ప్రధానంగా డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంత మొత్తాన్ని అందించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితుల్లో ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా నాయకుల కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి సహాయం అందించేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా ఇంత పెద్ద విపత్తుకి ఆయన ఎలాంటి సహాయం అందిస్తబోతున్నారు ఆయన అడిగి తెలుసు. సార్, కనివిని విజయవాడలో ఎప్పుడు కనివిని ఎరగనంత పెద్ద ఆపద రావడం జరిగింది. ఈ ఆపదకి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎలాంటి సాయం అందించబోతున్నారు? ఈరోజు ఎప్పుడు ఊహించిన విధంగా విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది వరదల కారణంగా. సో దీనికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రి వెనక పొగలనక ఎంత కష్టపడుతూ అందరూ చూస్తున్నాము. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో టెక్నాలజీతో అన్ని వాడు కూడా విజయవాడ ప్రాంతాన్ని అత్యంత త్వరగా రికవరీ చేయటం అనేది హిస్టరీలో ఇదొక చెప్పుకోదలిన సంఘటన. సో దీనికనేసని నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో చంద్రగిరి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించి మన వంతు సహాయం మనం ఏమైనా చేయాలని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయల డొనేషన్గా నేను ఈ విజయవాడకి ఇవ్వాలని చెప్పేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేద్దాం అనేసి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకా ఇప్పుడు దీన్ని చూసి ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ముందుకు వస్తామని భావిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకసారి మాటిస్తే ఆ మాటే మనం శాస్త్రంగా వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసం అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని చెప్పి సహాయం చేస్తున్న అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మిగతా చేయని వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అంటే కట్టుబట్టలతో చాలామంది నిలిచిపోయారు. అలాగే తినడానికి తిండి కానీ నిత్యావసర వస్తువులు కూడా లేని పరిస్థితి ఉంది. దీన్ని మొబిలైజ్ చేయడానికి ఏమన్నా ఒక స్టెప్ తీసుకొని నిత్యావసర వస్తువులు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు కానీ వీటిని పంపించేదానికి ఏమైనా ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి అన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళకి మనం డైరెక్ట్గా సహాయం చేయలేకపోయినా ఇండైరెక్ట్గా మా వంతు సహాయం చేయాలని చెప్పేసి ఈ రూపంలో మేము సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తోంది కాబట్టి తాము కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ తమ వంతు సహాయం అందిస్తున్నామని చెప్పి డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.